కలగాలి. రీచ్ అవ్వాలంటే మామూలు విషయం కాదు కదా. 40 లక్షల మంది బయలుదేరి ఎంతమంది రీచ్ అయ్యారు? ఇద్దరే కదా రీచ్ అయ్యింది. అంటే అంత శక్తికి మించిన ప్రయాణం ఇది. ఇది చిన్న విషయం కాదు, శక్తికి మించిన ప్రయాణం. ఎక్కడ ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా, కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా బలహీనపడిపోతాం. అందుకే ఎక్కడ బలహీనపడకూడదు. మనం ఎప్పుడు కూడా అనారోగ్యాలు వస్తాయి, ప్రతిబంధకాలు వస్తాయి, చిక్కులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎన్నొచ్చినా పరుగు ఎదరికే, ఏమీ చూడకూడదు. మనం ఎదరికి సాగిపోవాలి. పౌలు అలాగే సాగిపోయాడు. అలా సాగితేనే విన్ అవ్వగలుగుతాం, లేకపోతే సతికిల పడతాం.